హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్న పునుగులు. అలాగే ఇందులోకి చాలా క్విక్గా చేసుకునే ఒక పల్లీ చట్నీ అలాగే టొమాటో చట్నీ కూడా చూపిస్తాను. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు దాకా ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. ముందు రోజు ఇడ్లీలు వేసాక మిగిలిన పిండి తీసుకున్నాను. తర్వాత అరకప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి ఎంత తీసుకుంటామో దానిలోకి హాఫ్ క్వాంటిటీ మైదా పిండి తీసుకోవాలి. ఇలా మైదా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కాస్త సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకోవడం వల్ల పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా పెరుగు వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ఇడ్లీ పిండి ఒకవేళ చాలా జారుగా ఉంటే పెరుగుని 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండి కాస్త గట్టిగానే ఉంది, అందుకే నేను ఒక 2 టీ స్పూన్ల దాకా పెరుగు వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకునేసి పిండిని బాగా కలుపుకోవాలి. నేను పిండిని కలుపుకున్న తర్వాత గంట పాటు పక్కకు పెట్టి తర్వాత పునుగులు వేసుకున్నాను. మీరు కావాలంటే ఒక 2-3 గంటల పాటు కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకోవాలనుకుంటే నైటే కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా మనకి పునుగులు వేసుకోవడానికి అనువుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. మరీ జారుగా ఉన్నట్టయితే మనకి ఆయిల్ పీల్చేస్తుంది, లేదా గట్టిగా ఉన్నట్టయితే పునుగులు టేస్ట్గా రావు. ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇందులోకి మీకు ఒక సింపుల్ పల్లీ చట్నీ అలాగే టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకునేసి అందులో ఒక 5 లేక 6 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత తినే కారాన్ని బట్టి ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసి వీటిని కాస్త వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 లేదా 4 దాకా మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా కాస్త కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసి టొమాటోస్ని కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత కంప్లీట్గా చల్లగైన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. ఈ టొమాటో చట్నీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇంతలోపే పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఒక అరకప్పు దాకా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, అలాగే మనం పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. మీరు ఇదే పచ్చడిలో కావాలంటే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే తినే కారాన్ని బట్టి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి, అలాగే ఒక 3 దాకా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, అలాగే కాస్త టేస్ట్ కోసం చింతపండు ఒక్క పిచ్చ వేసుకునేసి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసి తర్వాత మీకు కావాలనుకున్న కన్సిస్టెన్సీకి అనుగుణంగా నీళ్లు పోసుకుంటూ పల్లీ చట్నీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పల్లీ చట్నీ, టొమాటో చట్నీ 2 కూడా ప్రిపేర్ చేసుకునేసి తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం ఆయిల్ తీసుకునేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ వీటన్నింటినీ వేసి వేయించిన తర్వాత పచ్చడిలోకి వేసేసి కలిపేసేయడమే. అంతేనండి, సింపుల్గా చాలా క్విక్గా 2 రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టిన ఇడ్లీ రవ్వ కూడా కొద్దిగా మనకి మంచిగా పులిసినట్టు అవుతుంది. ఇప్పుడు పక్కన ఒక బౌల్ తీసుకుని అందులో చేతులు కాస్త తడి అనుకునేసి తర్వాత పిండిని తీసుకునేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడే మనకి పునుగులు బాగా చక్కగా కుక్ అవుతాయి. లేదంటే బయట కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. మీరు మరి ఎక్కువ పిండిని వేయకండి, పునుగులు మనకి రౌండ్గా రావు. కాస్త చిన్నగానే వేయడానికి ట్రై చేయండి, అప్పుడే మనకి పునుగులు బాగా రౌండ్గా వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయము, మీరు పునుగుల్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపడానికి ట్రై చేయకండి. అవి మనకి కాస్త ప్యాన్కి అంటుకొని ఉంటాయి. మనం చెడిపినట్టయితే అవి మనకి షేప్ అవుట్ అయిపోతాయి, అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి.
కొద్దిసేపు కుక్ అవ్వనిచ్చి ఇలా ఒక స్పూన్ తీసుకొనేసి కాస్త కదిల్చారంటే ఈజీగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతాయి. అలాగే కొన్ని ఒకదానికొకటి అతుక్కొని కూడా ఉంటాయండి. కాస్త ఫ్రై అవ్వగానే అవంతకవే సపరేట్ అయిపోతాయి. లేదంటే మనం స్పూన్ తీసుకొని కాస్త కదిల్చినట్టయితే సపరేట్ అయిపోతాయి. అలాగే ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. పైన కింద అంతా కూడా ఈవెన్గా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. అప్పుడే మనకి ప్రాపర్ కలర్ వస్తుంది, చక్కగా కుక్ అవుతాయి. చూసారు కదండి, ఇలా అన్నీ వేగిపోయాక ఆయిల్ నుంచి సపరేట్ చేసేయడమే. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగులు వేసుకునేసి తీసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ, టొమాటో చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, పునుగులు బాగా రౌండ్గా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. లోపల కూడా గుల్లగా ఉన్నాయి. ఎక్కడ పచ్చిగా పిండి లేకుండా చల్లారిన తర్వాత కూడా ఇంతే టేస్ట్తో చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.